హలో ఎవ్రీవన్, నేను లావణ్య కృష్ణ. వెల్కమ్ టు 64 కళలు. ఈ సంక్రాంతి హాలిడేస్ కి మేము ఊర్లో ఉండి సంక్రాంతి చేసుకోకుండా ట్రిప్ ప్లాన్ చేసి గోవా వెళ్ళాము. పిల్లలకి హాలిడేస్ కూడా ఉన్నాయని చెప్పి. సో గోవా వెళ్ళిన 3 days లో 1 day అంతా ఫుల్ జర్నీ అయిపోయింది. ఇది day 2 అండ్ day 2 మేము వాటర్ యాక్టివిటీస్కి వెళ్ళామన్నమాట. వాటర్ యాక్టివిటీస్ కోసం ఒక ప్యాకేజ్ తీసుకున్నాము. ఈ వీడియో అయితే మీరు ఫుల్ గా చూడండి, మీకు నేను డీటెయిల్స్ అన్ని చెప్తాను. కాస్ట్ ఎంత అవుతుంది, ఎలా ప్యాకేజ్ తీసుకోవాలి ఏంటి అనేది, వర్త్ ఇట్టా కాదా, మనం పెట్టిన ప్యాకేజ్ ఆ అమౌంట్ కి, వాళ్ళు తిప్పిన రైడ్స్ కి వర్తా కాదా అనేది నేను పూర్తి వివరాలు ఈ వీడియోలో షేర్ చేసుకుంటాను. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని, వీడియోస్ నచ్చినట్లయితే ఒక లైక్ కూడా చేస్తూ ఉండండి. Day 1 అంతా జర్నీతో సరిపోయింది. అండ్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్, ఆఫ్టర్నూన్ లంచ్ కి నేను ఇంటి నుంచి ప్యాక్ చేశాను, అది సరిపోయింది. ఈవినింగ్ డిన్నర్ మాత్రం డిజాస్టర్ అన్నమాట. అదైతే అస్సలు నచ్చలేదు. బాగా బీచ్ రోడ్ లో అక్కడ తిన్నాము. ఆంధ్ర రెస్టారెంట్ అని చెప్పారు, బట్ ఫుడ్ వాజ్ నాట్ గుడ్. Day 2 మేము స్టే కోసం తీసుకున్న ఒక అపార్ట్మెంట్ ఎదురుగానే ఇట్లా హైదరాబాద్ రెస్టారెంట్ ఉంది. ఒకసారి ట్రై చేద్దామని అనుకున్నాం, బట్ ఫుడ్ చాలా బాగుంది. మేము అక్కడ ఉన్న 3 days అక్కడే తిన్నాం అన్నమాట. ఇక ఈ వాటర్ రైడ్స్ గురించి, ప్యాకేజ్ గురించి చెప్పాలి అంటే ఎలా బుక్ చేసుకోవాలి ఏంటి అనేది మీరు ముందుగా ఏం కంగారు పడనక్కర్లేదు. అక్కడ మెనూ కార్డ్స్ లాగా ప్రతి హోటల్లో ఉంటుంది. ప్రతి అపార్ట్మెంట్ అంటే మనం హోటల్ స్టే కోసం తీసుకుంటాం కదా, అక్కడ కానీ లేకపోతే ఏదైనా రెస్టారెంట్స్ లో కానీ మనకి ప్రతి రెస్టారెంట్ లో ఇట్లా ఫ్లెక్సీలు కూడా పెడతారు. అండ్ వాళ్ళు ప్యాకేజ్ చెప్తారనమాట, ఎక్కడి నుంచి పికప్ చేసుకోవాలి, ఎక్కడ డ్రాప్ చేయాలి, అండ్ వాటర్ రైడ్స్ ఏమేమి ఉంటాయి, మొత్తం ఎంత కవర్ అవుతుంది అని ఒక ప్యాకేజ్ చెప్తారు. దాని మీద ఒకటి ఆ మెనూ కార్డ్ మీద ఒక ప్రింట్ ఇస్తారు, కానీ ఫైనల్ గా డిస్కౌంట్ అని చెప్పి వాళ్ళు వేరే అమౌంట్ చెప్తారు. డోంట్ వెరీ, బట్ మనం మాక్సిమం బార్గెన్ చేయగలిగితే గనక మనకి తక్కువకే వస్తుంది. మాకైతే పర్ హెడ్ ఫస్ట్ 1300 అని చెప్పారు. 1300 విత్ పికప్ అండ్ డ్రాప్. మనం ఎక్కడైతే ఉంటామో అక్కడికి వచ్చి వాళ్ళు పికప్ చేసుకొని డ్రాప్ కూడా చేస్తారు యాక్టివిటీస్ అన్ని అయిపోయిన తర్వాత. ఇదైతే మాకు బెస్ట్ అనిపించింది. ఈ 1300 ప్యాకేజ్ లో మనకి 5 వాటర్ రైడ్స్ వస్తాయి. అలాగే మనకి ఒక డ్రై బ్రేక్ఫాస్ట్ తో పాటు డ్రింక్స్ ఇస్తారు. అట్ ది సేమ్ టైం ఆఫ్టర్నూన్ కూడా లంచ్ ఉంటుంది. సో బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ పికప్ డ్రాప్ విత్ 5 వాటర్ రైడ్స్ బెస్ట్ ప్యాకేజ్ అని చెప్తాను నేను. వాళ్ళు పికప్ చేసుకున్న దగ్గర నుంచి వాటర్ రైడ్స్కి తీసుకెళ్ళడానికి మనకి 1 hour జర్నీ ఉంటుంది. సో ఇక్కడి నుంచి స్టార్ట్ అయ్యి మనం ఈ రివర్ నుంచి తర్వాత సీ బ్యాక్ వాటర్కి వెళ్ళి అక్కడి నుంచి మనం ఇంకొక బీచ్కి వెళ్తాం అన్నమాట. సో 1 hour వాటర్ రైడ్ చాలా ఎంజాయ్ చేయొచ్చు. మార్నింగ్ 10:30, 11కి అట్లా స్టార్ట్ అయింది అంటే ఈవినింగ్ 5 కల్లా మనల్ని సేమ్ ఇదే బీచ్ కి డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి మనల్ని హోటల్లో రిటర్న్ డ్రాప్ చేస్తారనమాట. అండ్ వీళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఇస్తాము అని చెప్తారు కదా, ఇది నమ్ముకొని మనం మాత్రం బ్రేక్ఫాస్ట్ చేయకుండా వెళ్తే మాత్రం కష్టమే. ఎందుకంటే వాళ్ళు జస్ట్ ఒక సమోసా కానీ ఏదన్నా ఆలు బోండా అలాంటివి ఇస్తారు. అండ్ సాఫ్ట్ డ్రింక్స్ కూడా ఇస్తారు. అట్ ది సేమ్ టైం గోవా కాబట్టి ఇంకేం డ్రింక్స్ ఇస్తారో కూడా మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. బోట్ లో అందరు చక్కగా కూర్చొని మళ్ళీ అందరూ వచ్చి ఇలా ఫోటోలు తీసుకుంటున్నారు. ఏంటి అనుకుంటున్నారా, మాకు డాల్ఫిన్స్ కనిపించాయి అన్నమాట. అవి కనిపించాయి, వీడియో తీద్దాం అనుకునే లోపు కనిపించట్లేదు, బట్ చాలా మంచిగా అనిపించింది. మనం టీవీలోనే చూస్తాం కదా ఇలా డాల్ఫిన్స్ పైకి వచ్చి మళ్ళీ వాటర్ లోకి వెళ్ళడం, అదైతే మేము లైవ్ లో చూసాము. ఇంతకీ మీకు ఈ ప్యాకేజ్ లో 5 వాటర్ రైడ్స్ ఏమొస్తాయో మీకు చెప్పలేదు కదా. ఒకటి వచ్చి స్పీడ్ బోట్ అన్నమాట, రెండోది వచ్చి బనానా రైడ్, తర్వాత బంపర్ రైడ్ అని. ఇవి మామూలుగా వాటర్ లో రైడ్ చేయటమే. మనకి ఇంకా బాగా ఎగ్జైటింగ్ అనిపించేది ఏంటంటే స్కూబా డైవింగ్, అండర్ వాటర్ తీసుకెళ్లి మనకి ఫిషెస్ అవన్నీ చూపిస్తారు. లాస్ట్ ది పారాగ్లైడింగ్ అన్నమాట. ఇదంతా మనం ప్యాకేజ్ లో జస్ట్ ఒక 20 seconds మాత్రమే మనల్ని తిప్పుతారు. ఒక స్కూబా డైవింగ్ ఒక్కటి మనకి మంచిగా 5 minutes అండర్ వాటర్ బాగా తీసుకెళ్లారు. అది కాకుండా మిగతా ఏ వాటర్ రైడ్స్ అయినా జస్ట్ 20 seconds. అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు కొంచెం లోపలికి తీసుకెళ్ళడానికి, కానీ ఎక్కువసేపు ఇలా రైడ్ కోసం అని చెప్పి ఎక్స్ట్రా అమౌంట్ అడుగుతారు. మనకి ఇంట్రెస్ట్ ఉంటే, మనకి బాగుంది బాగా అనిపిస్తుంది అనుకుంటే ఎక్స్ట్రా అమౌంట్ కట్టాలి, లేదంటే ఆ 20 seconds ఉంటుంది అనమాట. వాటర్ రైడ్స్ దివిజ చేయగలదా లేదా, చాలా చిన్నపిల్ల కదా అని ఒక భయంతో తనకి టికెట్ తీసుకోలేదు. ఓన్లీ
ఈ బీచ్ కి రావడానికి ఎంట్రీ ఫీజు లాగా 500 తీసుకున్నారు. యాక్టివిటీస్ కి మాత్రం తనకి ఫీజు కట్టలేదు. సో తనకి టోకెన్ ఇవ్వలేదన్నమాట. మా అందరికి నెంబర్ వేసి టోకెన్ వేశారు కదా. సో అది మెయిన్ నెంబర్ ఎందుకంటే స్కూబా డైవింగ్ చేసినప్పుడు వాళ్ళు ఒక 1 minute వీడియో రికార్డ్ చేస్తారు అండర్ వాటర్. అది మనకు సెండ్ చేయడానికి అది టోకెన్ అన్నమాట. చిరంజీవి బ్రహ్మానందం ఒక సినిమాలో ఫ్లైట్ ఎక్కాలంటే అదృష్టం ఉండాలి కదా, అంటే దిగాలంటే కూడా అదృష్టం ఉండాలి అని చెప్తాడు కదా బ్రహ్మానందం. అందులో నాకు కూడా అదే అనిపించింది. గోవా వెళ్ళడం కాదు, తిరిగి రావడం కూడా గ్రేటే అని. యాక్చువల్లీ గోవా గురించి మనం వినింది కానీ సినిమాల్లో చూసింది కానీ ఆ ఒక భయం ఉంది. అందుకే నేను గోవా వెళ్ళడానికి అంత ఇంట్రెస్ట్ చూపించలేదు. యాక్చువల్లీ గోవా వెళ్ళడం మంచిదైంది. ఎందుకంటే వెళ్ళిన తర్వాతే నాకు అర్థమైంది అనమాట, ఇంటికన్నా ఉత్తమమైన హాలిడే స్పాట్ ఇంకొకటి లేదు అని. గోవా వెళ్ళి జ్ఞానోదయం అయిన వాళ్ళు, లేకపోతే గోవా వెళ్ళి వేదాంతం మాట్లాడే వాళ్ళు బహుశా నేనే ఉంటానేమో. ఒక్కటే రీజన్, నాకు ఆ బీచ్ అస్సలు నచ్చలేదు. దీని బదులు మన ఊర్లో అంటే మన ఆంధ్రలో కొత్తపట్నము, వైజాగ్ ఇది చాలా బెటర్ అనిపించింది నాకు. ఓకే ఇదంతా పక్కన పెట్టేస్తాము. వెళ్ళాం కదా, వెళ్ళినందుకు ఎలాగో ఎంజాయ్ చేసే వచ్చాను. రైడ్స్ అన్ని ఎంజాయ్ చేశాను. సో అది మీకు చెప్తాను. ఏంటంటే ఇక్కడ ఫస్ట్ క్యూ లైన్ లో నించున్నాము. ఆ బోట్ దిగిన తర్వాత ఇక్కడ ఒక పెద్ద క్యూ లైన్ ఉంది. వాళ్ళు చెప్పిన 5 వాటర్ యాక్టివిటీస్ కి హోల్ డే ఎందుకు పట్టిద్దో మాకు తర్వాత అర్థమైందనమాట. ఎందుకంటే మనం ఒక్కళ్ళమే ఉండం కదా, అక్కడ ఇంకా చాలా మంది ఉంటారు. అండ్ ఎక్స్ట్రా మనీ ఇచ్చి కూడా వెళ్ళాలి, మల్టిపుల్ టైమ్స్ వెళ్లే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో అలా క్యూ లైన్ లో నించొని టైం పట్టిందనమాట. ఇవన్నీ మేము చేస్తుంటే పాపం దివిజ ఒడ్డును నించొని నేను వస్తానని గోల్ చేసింది. ఇక్కడ చూసిన తర్వాత నాకేమంత డేంజర్ అనిపించలేదు. తన కోసం కూడా తీసుకొని ఉంటే బాగుండి అనిపించింది. బట్ ప్యాకేజ్ లో తీసుకోవటమే బెటర్ అండి. ఎందుకంటే ఈ 5 రైడ్స్ ను మనకి బ్రేక్ఫాస్ట్, లంచ్ అండ్ మళ్ళీ పికప్, డ్రాప్ అన్ని కలిపి 1300 తో అయిపోతే, ఇక్కడ ఒక్కొక్క యాక్టివిటీకి వాళ్ళు 500, 600, ఇంకా పారాగ్లైడింగ్ అయితే ఇద్దరికి కలిపి 1200 అట్లా ఛార్జ్ చేస్తున్నారు. దాని బదులు మనం ప్యాకేజ్ లో తీసుకోవటమే బెటర్. ఎట్లయినా ప్యాకేజ్ అంటే చిన్నపిల్లలకి స్కూబా డైవింగ్ అండ్ పారాగ్లైడింగ్ రిస్ట్రిక్టెడ్ అన్నమాట. మాకు ఇదిగోండి ఇలా ఒడ్డున స్టార్ ఫిష్ కనపడింది. మేమేదో తెగ మురిసిపోయి దాన్ని చూస్తూ ఉన్నాము. అంటిల్ భవేష్ గారు దాన్ని చూసి అమ్మా ఇది చచ్చిపోయింది అని చెప్పేంత వరకు మాకు తెలియలేదు అది చనిపోయిందని. आप कैसे पकड़ के लाए? स्टार फिश है ये तो। हम केकड़ा दिखाए, केकड़ा it is there on the shore. स्टार फिश Okay, కనపడట్లా. उल्टा उल्टा చనిపోయింది పాప. ఏదన్నా అది ప్రతిసారి అంతే అంతే ఉంటదన్న, కానీ నీళ్ళలోంచి బయటికి రాదన్న. ఓ మరిగాయి ఇంకొక మాట ఇక్కడ చెప్పాలి. వాళ్ళు స్విమ్ సూట్ ఇస్తాము స్కూబా డైవింగ్ కి అని చెప్పి ఎక్స్ట్రా 200 కలెక్ట్ చేస్తారు. బట్ అక్కడ వెళ్ళిన తర్వాత మనం అడగకపోతే వాళ్ళు ఇవ్వరన్నమాట. సో ఇదొక్కటి గుర్తుపెట్టుకొని జాగ్రత్తగా ముందే మనం మాట్లాడుకుంటే ఆ 200 సేవ్ చేసుకోవచ్చు. ఈ రైడ్స్ అన్ని చాలా ఈజీగా కనిపిస్తున్నాయి కదా, నిజానికైతే బాగున్నాయి. బట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే ఈ వాటర్ లో ఫ్లోట్ అవుతున్న బోట్ ని ఎక్కడమే అన్నమాట. ల్యాండ్ మీద ఉన్నదైతే మనం ఎట్లో ఇట్లు జంప్ చేసి ఎగురుతాం. బట్ ఒక సైడ్ వేవ్స్ వస్తూ ఉంటాయి, అది బోట్ కూడా ఊగుతూ ఉంటుంది. అక్కడే చాలా పెద్ద టాస్క్. వీటన్నిటికి మించి బనానా బోట్ అని ఇంకొకటి వస్తుంది అనమాట. అదైతే ఇంకా కష్టం అనిపించింది. అండ్ ఇంకొక బెనిఫిట్ ఏంటంటే మనం ప్యాకేజ్ తీసుకున్న తర్వాత ఒకవేళ మనం ఏ యాక్టివిటీ అన్నా చేయకూడదు అనుకుంటే దాని బదులు ఇంకొకటి చేయొచ్చు అనమాట. సో మాతో పాటు వచ్చిన కిట్టు వాళ్ళ ఫ్రెండ్ వచ్చి ఈ బంపర్ రైడ్ చేయను అని చెప్పి అది దివిజాకి ఇచ్చాను అనమాట. అది బాగా ఎంజాయ్ చేసింది. పడుకో దివిజా, లేస్తున్నది చూడటానికి కనిపించక. పాప కాబట్టి ఇక్కడే తిప్పేస్తారులే. ఇదేంటంటే మనం అలా ఆ బలూన్ లో అట్లా పడుకున్న తర్వాత మనకి స్కై తప్ప ఏమీ కనపడదు అనమాట. దివిజ ఏమో ఎగ్జైట్మెంట్ తో అది లేస్తూ ఉంది.
లక్కీగా ఇది ఒక్కటన్నా దాన్ని ఎక్కించాం, లేదంటే నాది రోజంతా మీరే ఎక్కారు, మీరే ఎంజాయ్ చేశారు, నన్ను తీసుకెళ్లలేదు అని మమ్మల్ని సాధిస్తూనే ఉండేది. ఇంకా మీకు నేను స్కూబా డైవింగ్ అండ్ పారాగ్లైడింగ్ చూపించలేదు, అవి నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఈ రోజుకైతే ఇదే మన వీడియో. అండ్ ఇదిగోండి బనానా రైడ్, అంటే ఇది ఒక బనానా షేప్ లో ఉంటుంది అంతే ఈ బోట్, వాటర్ బెలూన్, దీని మీద రైడ్ కి తీసుకెళ్తారనమాట. ఎట్లంటే ఫాస్ట్ గా తీసుకొచ్చి రిటర్న్ లో టప్పని కింద పడేస్తారు. ఎంజాయ్ చేసే వాళ్ళైతే అది బాగుంటుంది. సో ఇక్కడ 3 రైడ్స్ అయిపోయింది. తర్వాత స్కూబా డైవింగ్ కోసం ఇంకా పారాగ్లైడింగ్ కోసం వేరే బీచ్ కి తీసుకెళ్తున్నారు. ఇక్కడ యాక్టివిటీస్ కన్నా మనము ఆ బీచ్ టు ఈ బీచ్ తిరగడమే సరిపోయిందనమాట. ఫైనల్ గా ఏంటంటే ప్యాకేజ్ వచ్చి 1300 ఉంటుంది. పికప్ అండ్ డ్రాప్ మన హోటల్ ఎక్కడి నుంచి ఉంటే అక్కడికి, అండ్ డ్రై బ్రేక్ఫాస్ట్ అండ్ లంచ్ ఇస్తారు. స్విమ్ సూట్ కోసం 200 ఎక్స్ట్రా అడుగుతారు. మీరు ముందే వద్దని చెప్తే మనకి ఆ 200 అయినా మిగులుతాయి అనమాట. సో ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనుకుంటున్నాను. ఫుల్ డీటెయిల్స్ విత్ ప్యాకేజ్ చెప్పానని అనుకుంటున్నాను. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మిగతా వీడియోస్ కూడా నేను త్వరలోనే పోస్ట్ చేస్తాను. స్కూబా డైవింగ్ మాత్రం లైఫ్ లో ఒక్కసారన్నా చేయాలి. నాకేం జరిగింది అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.